Numbers chapter 12, verse 1 to 15. మోసే కూసు దేశపు స్త్రీని పెళ్లి చేసుకొని ఉండెను గనుక అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. వారు మోసే చేత మాత్రమే యెహోవా పలికించెనా, అయినా ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. మోసే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా, మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండని హఠాత్తుగా మోషే అహరోను మిరియామును ఆజ్ఞించెను. ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘస్తంభంలో దిగి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము వద్ద నిలిచి అహరోనును మిరియామును పిలిచెను. వారిద్దరూ రాగా ఆయన, నా మాట నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఇండిన యెడల యెహోవా నగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోసే అట్టివాడు కాడు. అతడు నా ఇల్లి అంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరమును యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోసేకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదనెను. యెహోవా కోపము వారి మీద రగులుకొనగా ఆయన వెళ్ళిపోయెను. మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారం మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టు గలదాయెను. అహరోను మిరియాము వైపు చూచినప్పుడు ఆమె కుష్టు గలదిగా కనబడెను. అహరోను, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. తన తల్లి గర్భములో నుండి పుట్టినప్పటికే సగం సగమాంసము క్షీణించిన శిశువు శవం వలె ఆమెను ఉండనీయకుమని మోషేతో చెప్పగా, మోషే ఎలుగెత్తి, దేవా, దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టెను. అప్పుడు యెహోవా మోషేతో, ఆమె తండ్రి ఆమె ముఖము మీద ఉమ్మివేసిన యెడల ఆమె 7 దినములు సిగ్గుపడును గదా. ఆమె పాలెము వెలుపల 7 దినములు ప్రత్యేకంగా ఉండవలను, తర్వాత ఆమెను చేర్చుకునవలను. కాబట్టి మిరియాము 7 దినములు పాలెము వెలుపనే గడిపెను. మిరియాము మరలా చేర్చబడి వరకు జనులు ముందుకు సాగరైరి. తర్వాత జనులు హజరేతు నుండి సాగి పారాను అరణ్యంలోకి దిగిరి. సో ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రభువా, మహాపరిశుద్ధుడా, జీవం గలనైనా ఈ యొక్క సాయంకాల సమయంలో మరి ప్రార్థన కుటుంబం ప్రభా సంఘ ప్రార్థనకు ప్రభా మేము చేరి ఉంటుండగా ఆన్లైన్లో ప్రభా చదవబడిన వాక్యంలో ప్రభా మేము ధ్యానించుటకు సహాయం చేయండి. మరి ప్రార్థన ఆ, మరి వాక్యానుసారంగా మేము ప్రార్థించుటకు సహాయం చేయండి. మరి ఈ ఆన్లైన్లో ప్రభా సకాలంలో తీసుకొచ్చిన మీ బిడ్డలను బట్టి మీకు స్తోత్ర వందన ప్రభా. మరి ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. ప్రార్థించుటకు మాకు ప్రేరేపణ కల్పించండి. సంఘర్షయం కొరకు, సార్వత్రిక సంఘం కొరకు, అలాగే ప్రభు సంఘంలో ఎవరైతే ఇరుకు ఇబ్బందులు ఉంటున్నారో, అనారోగ్యంగా ఉంటున్నారో వారి కొరకు ప్రార్థించుటకు మాకు సహాయం చేయండి ప్రభు. ఇంకా ప్రభా ఇంకా రావాల వద్ద అంటున్న బిడ్డలను మేము పొరికలకు తీసుకుని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి ప్రభా. ఈ మీటింగ్ అంతటిలో ప్రభా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. So, if you see here, if you can see in this portion,
మనకు తెలుసు. మిరియాము అహరోను. మిరియాము వచ్చి ఆ, మిరియాము వచ్చి వాళ్ళ అక్క, తెలుసు కదా, మోజే యొక్క సిస్టరు. తర్వాత అహరోను వాళ్ళ బ్రదరు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క పోర్షన్ లో ఇక్కడ వారు అహరోన్ మరి మోసే మీద వాళ్ళు ఆ జలస్గా జలస్ పడినట్టుగా మనం చూస్తుంటాం. ఏమంటే ఇక్కడ ఏమంటే కూసు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడంట. ఎవరు? ఇక్కడ మోసే కూసు దేశపు స్త్రీని అంటే ఇ- ఇప్పుడు ఏమంటారు, కూసు దేశం ఇప్పుడు ఏమంటారు, ఇథియోపియా కదా, ఇథియోపియా, అంతేనా? సో కూసు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు కనుక అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోన్లు అతని విరోధముగా మాట్లాడారు. సో వాళ్ళు ఏమని అనుకుంటున్నారంటే, ఏమని మాట్లాడుతున్నారంటే, ఇతను మన ఇజ్రాయెల్ ప్రజల్లో ఒక స్త్రీని పెళ్లి చేసుకోకుండా అన్యస్తురాలైన అన్య స్త్రీ అయినా ఆ పెళ్లి చేసుకున్నాడు అనేసి ఇక్కడ ఇక్కడ అందుకే పెళ్లి చేసుకున్నాడు కాబట్టి, కూసు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి వాళ్ళు అతని విరోధంగా మాట్లాడారంట. సో మళ్ళా వాళ్ళు అదే ఏమంటారంటే, అదే ప్రశ్న ఉంది, వారు మోసే చేత మాత్రమే యెహోవా 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 పలికించిన. ఇక్కడ మనకు తెలియదు ఏం జరిగిందో బ్యాక్గ్రౌండ్. యాక్చువల్గా మోసే ప్రార్థన దేవుడు ఆలకించాడేమో, లేకపోతే దేవుని చిత్తానుసారంగా ఆమెను చేసుకున్నాడు. ఇప్పుడు మనం ఎందుకు ఆ, మనము బెలివర్స్ ప్రార్థన చేసి మనం అన్ని స్త్రీలను చేసుకుంటాం కదా. బెలివర్స్ ఒకసారి క్రిస్టియన్ దొరకపోతే మనం ఒకసారి పెళ్లి చేసుకుంటాము. తర్వాత ఈవెన్ ఇలాగ మోసే మాట్లాడుండొచ్చేమో, దేవుడు మోసేతో మాట్లాడుండొచ్చేమో, లేకపోతే దేవుని చిత్తారంగా అతను ఆమెను పెళ్లి చేసుకొని ఉండొచ్చేమో. అందుకు వాళ్ళు అదే అంటున్నారు, చూడను అదే అంటున్నారు, అహరోనులు అతనికి విరోధంగా మాట్లాడిరి. వారు మోసే చేత మాత్రమేనా యెహోవా పలికించేనా, ఆయన మా చేత పలికింపలేదా అని చెప్పుకోండి. అంటే అప్పటికే ఆ, ఈమె ఎవరు, మిరియాము ఒక ప్రాఫిట్గా, ప్రాఫిటిస్గా, ఒక ప్రవ్యక్తిగా పిలువబడుతుంది. అహరోను కూడా ఒక ప్రధాన యాజకుడిగా ఆ, ఉంటున్నాడు దేవుని పనిలో. సో ఏం మాతో ఎందుకు మాట్లాడలేదు దేవుడు? అంటే మాతో మాట్లాడలేదా? నీతోనే మాట్లాడాడా? నీతో మాట్లాడితేనే మాట్లాడే, నీతో మాట్లాడా దేవుడు, నీతో మాట్లాడా అని వాళ్ళు అతనికి విరోధంగా ఏదో మాట్లాడినారంట. దానికి దేవుడు కోపం వచ్చేసింది. దేవుని కోపం వచ్చేసి దేవుడు ఏం చేశాడు, వాళ్ళని శపించేశాడు. శపిస్తే ఏం జరిగింది వాళ్ళకి? ఆమెకి, మిరియాముకి ఏం జరిగింది? కుష్ఠురాలైపోయింది కదా. చూడండి. ఆమె ఆ, సో ఆ, ఆమెకి ఒక కుష్ఠు రోగము దేవుడు చెప్పేస్తే కుష్ఠరోగం వచ్చేసింది. తర్వాత కుష్ఠరోగం వచ్చిన తర్వాత మళ్ళా అహరోను వచ్చి ఏమంటాడంటే, నువ్వు ప్రార్థన చేస్తే అక్క బతుకుతుంది కాబట్టి ఇక్కడ మళ్ళా ఇక్కడ మోసే వచ్చి ప్రార్థన చేస్తుంటే మనం చూస్తాం. సో ఇక్కడ చూడండి, ఆ ఆమె కుస్తీ కలదిగా కనబడేను. అంటే ఆ దేవుడు చెప్పించాడు, నా యొక్క నా సేవకుని పట్టుకుని మీరు ఇలా మాట్లాడతారా, నా సేవకుని మీరు నిందిస్తారా ఆ? అనేసి ఆ నేను కళ్ళలోనూ లేకపోతే దర్శనంలో నేను కనబట్టలేదు. నేను డైరెక్ట్ గా నేను నా సేవకుడైన మోసేతో కనబడుతున్నాను. మేఘంలో అక్కడ మేఘారూపుడి దేవుడు అక్కడ కనిపించినట్టుగా మనం చూస్తాం. యెహోవా దేవుడు మోసే కనబడి అక్కడ వాళ్ళ ముగ్గురు కనిపిస్తాడు. ముగ్గురు కనిపించి నా నా దాసుడైన నా నమ్మక నా ఆ, నా నా- మోసే ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఇక్కడ దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నా నా నమ్మ నా ఆ, నా సేవకుడిని మీరు పట్టుకొని ఆ, మీరు ఇంతంత మాట్లాడతారా అని చెప్పేసి, అంటే మీరు మోసే విరోధంగా మాట్లాడటకు మీరు మీకెంత ధైర్యము, ఎంత భయం లేదు మీకు అనేసి వారి మీద కోప్పడి ఏం చేస్తాడు, దేవుడు వారిని శపిస్తాడు. శపించినప్పుడు ఆమె
తెల్లని కుష్టి కలదాయను. అలా అయినప్పుడు మళ్ళా అహరోను వాళ్ళ అన్నయ్య వచ్చి, అయ్యో, మళ్ళీ దేవుడి దగ్గర, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము. ఇక్కడ అహరోను వచ్చి దేవునితో ప్రాధేయపడతాడు, అబ్బా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును ఆ మీద మోపవద్దు. తన తల్లి గర్భంలో నుండి పుట్టినప్పటికే సగము మాంసము క్షీణించిన శిశువు శవములే ఆమెను ఉండనీయకుము అని మోసేతో చెప్పగా, ఇక్కడ దేవునితో మొరపెట్టుకుంటున్నాడు. అలాగే మోసేతో కూడా చెప్పాడు. మోసే చెప్పగా మోసే అప్పుడు ఏం చేశాడు? మోసే ఎలుగెత్తి, దేవా, దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టాడు. చూసావా మోసే యొక్క ప్రార్థన? మనమైతే చేయగలమా? మన శత్రువులు మన మీద నింద మోపినప్పుడు, మన శత్రువులు మనకు అగేనిస్ట్ మాట్లాడినప్పుడు మన మనము ప్రార్థన చేయగలమా? గురించి ప్రార్థన చేయగలమా? చాలా సమయాల్లో మనము ప్రార్థించము. మనకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, మన మీద ఆ వేరే వారికి సాడి చెప్తున్నా, లేకపోతే మన గురించి నిందలు చెప్పి మన మీద బురద జల్లుతుంటే వాళ్ళ గురించి ఆ, మనకు వాళ్ళు శత్రువులా కనిపిస్తారు. శత్రువులా కనిపించారు మన మీద. మనము ఆ వాళ్ళ గురించి మనం పట్టించుకోము. కానీ ఇక్కడ మోసే ఏం చేశాడంట? ప్రార్థన చేశాడంట శత్రువుల కొరకు. అంటే వాళ్ళు ఆ, అక్క అన్నలు అయినప్పటికీ కూడా వాళ్ళు ఎంత నిందన మోపారు, ఎంతో. ఏంది నువ్వేనా పెద్ద ఇది, నువ్వేనా పెద్ద సేవకుడివి, మేము కాదా, మేము సేవకులు కాదా, నీకైనా దేవుడు కనపడేది, నీకైనా చెప్పేది దేవుడు ఆమెను పరిస్థితిని చేసుకోమని చెప్పేసి మాతో అనేసి ఏదేదో మాట్లాడారు. అది రాయలేదు కానీ గ్రంథంలో ఏదేదో మాట్లాడినందుకు దేవుడు వాళ్ళని శపించాడు. ఎవరిని? ఆ మిరియాని శపించాడు. అంటే మిరియం వాళ్ళ అక్క ఎక్కువగా అతన్ని తిట్టినట్టుగా గమనిస్తాం. అతన్ని మోసే నిందించినట్లుగా మనం చూసింటున్నాం. సో కాబట్టి మన జీవితంలో మనము గమనించాల్సింది ఏమంటే, మన జీవితంలో కూడా ఎప్పుడైనా సరే, ఎవరైనా సరే మనకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు, మనల్ని ఆ, మన మీద బురద జల్లినప్పుడు, ఆ, లేని చేసిన మనం చేయని తప్పు కూడా మనం చేసినట్టుగా, మన మీద తప్పు తప్పు చేసినట్టుగా ఇతరులతో మాట్లాడి నిందలు మోపినప్పుడు మనము వారిని క్షమించగలమా? కానీ ఇక్కడ ఆ, మోసే ఇక్కడ వారిని క్షమించినట్లుగా వారి కొరకు ప్రార్థన చేసినట్టుగా చూస్తాం. తర్వాత ఆమె ఆ, సో ఇలాంటి ఇలాంటి మనకి మనసు ఉందా? సో దేవుడు అదే చూసేది. మన ప్రార్థన దేవుడు మనం ఎప్పుడు కానీ ప్రార్థన చేసేప్పుడు, ఆ, నాకు ప్రభువా, నాకు అది చెయ్యి, ఇది చెయ్యి, లేకపోతే ఈ సహాయం చెయ్యి, ఆ, నాకు అన్ని బ్లెస్సింగ్స్ నాకే కావాలా అని ప్రార్థన చేస్తాం. ఇతరుల కొరకు ఎప్పుడన్నా ప్రార్థన చేస్తామా? ఇతరుల కొరకు మనం ప్రార్థన చేస్తే అంటే దేవుడికి ఆ ప్రార్థన ఇష్టం అంట. మన కొరకు ఎక్కువగా ప్రార్థన చేసుకోకుండా ఇతరుల కొరకు ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, నశించే వారి కొరకు, కష్టాల్లో ఉన్న వారికి కొరకు, మరి రోగులై ఉన్న వారి కొరకు, వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన యొక్క ప్రార్థనని వింటాడంట. ఇక్కడ ఇక్కడ మోజెస్ క్రై అవుట్ టు ద లార్డ్ సేయింగ్, ప్లీజ్ గాడ్ హీల్ హర్. సో అది అనమాట. మోసే యెహోవాతో, దయచేసి దేవా, ఆమెను స్వస్థపరచుము అని ప్రాధేయపడ్డాడు. కాబట్టి ఇలాంటిది మనం కూడా మనం కూడా ప్రార్థించేప్పుడు మన ప్రార్థనలో ఇతరుల కొరకు ప్రార్థన చేసే వరంగా ఉన్నాం. మన కొరకు మనం ప్రార్థన చేయొచ్చు, కానీ ఎక్కువగా మనం ఇతరుల కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడికి ఆ ప్రార్థన చాలా ఇష్టం అంట. ఇక్కడ మనం చూసినట్లయితే, ఇక్కడ ఆ మోసే యొక్క దేవుడు ఆ ఫేస్ టు ఫేస్ ఇక్కడ మాట్లాడగా చూస్తాం. ఫేస్ టు ఫేస్ మామూలుగా ఆ, దేవుడు చాలా ప్రవక్తలతో దేవుడు ఎలా మాట్లాడతాడు? దర్శనాల్లో కళ్ళల్లో రావడం కానీ, ఇలాగొచ్చి కనబడి దర్శనాల్లో కనబడము, లేకపోతే ఆ, ఆ, కళ్ళల్లో కనిపించడము, ఇలాగ చేసేవాడు. కానీ ఇక్కడ మాత్రం మనం చూస్తున్నట్లయితే దేవుడు మేఘారూపుడై ఫేస్ టు ఫేస్ మళ్ళీ అక్కడికి వచ్చి ఆ యొక్క వర్ణ గుడారం దగ్గరకు వచ్చి, ప్రత్యక్ష గుడారం దగ్గరకు వచ్చి వాళ్ళు వచ్చి అక్కడ మోసేతో ఆ, మాట్లాడేట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే మోసే ఆ, దేవునితో మాట్లాడిన జీవితం అంటే, యెహోవా మోసేతో ఒక స్నేహితులాగా మాట్లాడాడంటే, ఆ మోసే జీవితంలో ఎంత తగ్గింపు ఉండొచ్చు, ఎంత సాత్వికుడు. మరి ఆ అలాంటి ఆ స్- స్- అలాంటి ఉంటే గాని, అలాంటి లక్షణాలు ఉంటే గాని దేవుడు అతనితో స్నేహం చేయడు కదా. ఇక్కడ మనం చూసినట్లయితే యెహోవా మోసేతో స్నేహితుడితో మాట్లాడినట్టుగా, ఇక్కడ ముఖాముఖిగా మాట్లాడినట్టుగా మనము ఈ యొక్క 12వ అధ్యాయంలో మనం చూస్తుంటున్నాం. కాబట్టి మోసే లైఫ్ షోస్ ద పవర్ ఆఫ్ ప్రేయర్.
సో he was not strong by nature, but his strength came from constant communication with God. సో అలాగే మనం చూసినట్లయితే ప్రేయర్ వాజ్ నాట్ జస్ట్ పార్ట్ ఆఫ్ మోజెస్ లైఫ్, ఇట్ వాజ్ హిజ్ లైఫ్ స్టైల్. సో అలాగే మనం చూసినట్లయితే ఇక్కడ మనం ఆ, గమనించినట్లయితే ప్రేయర్ మోసే చేసిన కొన్ని ప్రార్థనలు మనం ధ్యానించి ప్రార్థనకి వెళ్దాము. ఎక్సడస్ చాప్టర్ 10-12 మనం చూసినట్లయితే ఎక్సడస్ నిర్గమకాండము చాప్టర్ 4. Someone can read verse 10-12. Exodus chapter 4, verse 10-12. అందుకు అందుకు చదవండి సిస్టర్. 10-12 చదవండి. ప్రభువా, ఉమ్, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో ముచ్చటించినప్పటి నుండి అయినాను నేను మాట నేర్పరిని కాను. ఉమ్, నేను నోటి మాధ్యము నాలుక మాధ్యము కలవాడను ఉమ్, కలవాడనని యెహోవాతో చెప్పగా, యెహోవా మానవులకు నోరిచ్చిన వాడు ఎవడు? మగవానికే గాని చెవిటివానికే గాని దృష్టిగలవానికే గాని గుడ్డివానికే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైన నేనే గదా. కాబట్టి వెళ్ళుము, నేను నీ నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏమి పలుకవలసినది నీకు బోధించేదనని అతనితో చెప్పగా అతనితో చెప్పాను. యా చాలు సిస్టర్. అందుకతడు యా చాలు సిస్టర్. ఇక్కడ మనము చూడొచ్చు, ఇక్కడ ఆ, మోసే ఆ, దేవునితో దేవునితో చెప్తున్నాడు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, దేవుడు మోసేతో మాట్లాడినప్పుడు ఇక్కడ మోసే ప్రభుతో చెప్తున్న మాట ఏమంటే, ఇంతకు మునిపోయాను. ఇక్కడ ఇక్కడ సేవకు పిలుస్తున్నాడు దేవుడు మోసేను. కానీ మోసే ఏమంటుంది చూడండి. మోసే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను, నాకు నోటి మాంద్యము కలదు, నాలుక మాంద్యము కలవాడును అని దేవుడితో చెప్తున్నాడు. దేవుడు చెప్పినప్పుడు దేవుడు ఆడితో అక్కడితో సరే బాబు నువ్వు పనికిరావని చెప్పాడా? దేవుడు చెప్పలా. చూడండి మళ్ళీ ఏం చెప్తాడు దేవుడు. ఏమని చెప్తాడంటే, యహో మానవునకు మానవునకు నోరిచ్చిన వాడు ఎవడు? మూగవానికే గాని చెవిటి వానికే మగవానికే గాని గాని దృష్టి చెవిటి గల వానికే వానికే గాని గాని గుడ్డి వానికే గాని దృష్టి గలవానికే గాని యా పుట్టించిన వాడెవడు? ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభు ఇక్కడ, ప్రభువా, నేను నా మాటల్లో నేను చతురుడిని కాదు, నా నోటికి నా నాలుగుకు నెమ్మదితనం లేదు అని అంటున్నాడు. అప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ when God called Moses to lead Israel, he felt unworthy and unqualified. But he looked at his weakness, but God reminded him of his power. Who made man's mouth? I will be, ఇక్కడ ఏమంటాడు? Who made man's mouth? I will be with your mouth. కాబట్టి మనం చూసినట్లయితే when we feel incapable, we need to pray like Moses. So here God does not look for ability, but he looks for availability. So what is the lesson here we can see here in this portion? So God does not call the qualified, but he qualifies the called. సో దేవుడు తగిన వారిని పిలవడు గాని పిలిచిన వారిని తగిన వారుగా దేవుడు చేస్తాడంట. కాబట్టి మనము మోసే యొక్క ప్రార్థన చేసినప్పుడు మోసే యొక్క సాత్వికం కానీ, మోసే యొక్క ఆ యొక్క అంబుల్నెస్ కానీ, మోసే యొక్క ఆ యొక్క ప్రేయర్ లైఫ్ చూసి దేవుడు నేనే కదా మనసుని క్రియేట్ చేసింది, నేనే కదా నోరిచ్చింది, నేనే కదా మాటలు నేర్పించింది మనసుకి. కాబట్టి నేనే కదా చెవిటివాడికి మళ్ళీ చెవిటివాడిని బాగా చేసేవాడు నేనే కదా దృష్టి కలవానికే గాని
గుడ్డి వాళ్ళ గుడ్డివాడిని బాగు చేసేవాడిని నేనే కదా, యెహోవాని నేనే కదా, కాబట్టి వెళ్ళుము, నేను నీకు తోడే ఉంటాను. కాబట్టి ఎంత గొప్ప మాటని, ఆ, ఎంత గొప్ప ఎంకరేజ్మెంట్ దేవుడు మోసేకి ఇచ్చినట్టుగా మనం చూస్తుంటున్నాం. దేవుడు తగిన వారిని పిలవడు కానీ, అంటే గొప్ప వాళ్ళని, ఆ, గొప్పవారిని ఆ, ఆ, గొప్పవారిని పిలవడు కానీ, పిలిచిన వారిని తగిన వారుగా ఆయన చేస్తాడు. కాబట్టి రెండోదిగా చూసినట్లయితే, ఇక్కడ మనం చూసినట్లయితే ఎక్సడస్ చాప్టర్ 32 వర్స్ 11-4. ఎక్సడస్ చాప్టర్ 11, ఎక్సడస్ చాప్టర్ 32 వర్స్ 11-4. నిర్గమకాండము చాప్టర్ 11, 32 వర్స్ 11-4. మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా, నీవు మహాశక్తి వలన బాహుబలం వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపం ఉండనేలా. యా, సో 14 వరకు 14 వరకు. 14 వరకు బ్రదర్. ఉమ్. ఆయన కొండలలో వారిని చంపునట్లును, భూమి మీద నుండి వారిని నశింపజేయనట్లును, అపకార బుద్ధితోనే వారిని తీసుకొని పోయినని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొనవలెను. నీ కోపాగ్ని నుండి మళ్ళుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గూర్చి సంతాపపడము. నీ సేవకులైన అబ్రహాము, ఇసాకును, ఇస్రాయేలును జ్ఞాపకం చేసుకొనుము. నీవు వారిని చూచి ఆకాశ నక్షత్రముల వలె మీ సంతానమును అభివృద్ధి చేసి, నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానముకిచ్చేదననియు, వారు నిరంతరము దానికి హక్కుదారులగుదురనియు వారితో నీ తోడని ప్రమాణం చేసి చెప్పితివనెను. అంతటి యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడుని గురించి సంతాపపడెను. ఎంత గొప్ప ఆ, ఆ, గొప్ప మాట ఇక్కడ రాయబడింది. సో ఇక్కడ చూడొచ్చు మనం, ప్రభువా, నీ ప్రజల మీద నీ కోపము ఎందుకు రగులుచున్నది. ఇక్కడ మనం చూసినట్లయితే, లార్డ్, వై షుడ్ యువర్ యాంగర్ బర్న్ అగేన్స్ట్ యువర్ పీపుల్. ఇక్కడ మనము చూసినట్లయితే, ఆఫ్టర్ ఇజ్రాయెల్ మేడ్ ద గోల్డెన్ కాఫ్, గాడ్స్ యాంగర్ బర్న్డ్. మనకు తెలుసు కదా, వాళ్ళు మరి ఆ, దూడని వారు గోల్డ్ తో తయారు చేసినప్పుడు, గోల్డెన్ కాప్ చేసినప్పుడు, దేవుని యొక్క కోపం వాళ్ళ మీద వచ్చినప్పుడు, ఇక్కడ మోజెస్ ప్రేడ్ ఆన్ దట్ బిహాఫ్ అండ్ రిమైండెడ్ గాడ్ ఆఫ్ హిస్ మర్సీ అండ్ కోవెనెంట్. సో ఇక్కడ మనం చూసినట్లయితే, ఇక్కడ మోసే మరొకసారి ఇక్కడ ప్రార్థన చేసి దేవునికి ప్రార్థన చేసినట్టుగా చూస్తాము. మరి దేవునికి మరి జ్ఞాపకం చేసినట్టు, ప్రభువా, నువ్వు ఆ రోజు వాగ్దానం చేస్తావు కదా, నీ బిడ్డలకు నువ్వు వాగ్దానం చేస్తావు కదా, ఆ, ఏమైనా వాగ్దానం చేస్తావు ప్రభువా, నువ్వు ఆ, ఆకాశ ఆ, ఆ, నక్షత్రముల వలె యా, నీ నీ సేవకులే, సంతానమును యా, నీ కోపాగ్ని నుండి మల్లుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దానికి సంతాపడము. ఇక్కడ అంటే ఈజ్ ప్లీడింగ్ టు, అంటే దేవునితో మొరపెడుతున్నాడు. ప్రభువా, మరి ఆ ఇక్కడ దేవుడికి చాలా కోపం వచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఒక విగ్రహాన్ని తయారు చేసి ఆ విగ్రహాన్ని పూజ చేస్తుంటే దేవుడికి చాలా తట్టుకోలేకపోయాడు. తట్టుకోలేకపోయి అప్పుడు మోసతో నేను నేను డిస్ట్రాయ్ చేస్తాను అన్నప్పుడు ఆవిడ ఇక్కడ మోసే మరి ప్రార్థన చూస్తాము. ఇక్కడ ఏమంటారంటే, నీ సేవకులైన అబ్రహామును, ఇస్సాకును, ఇజ్రాయేలును జ్ఞాపకం చేసుకున్నాము. నీవు వారితో ఆకాశ నక్షత్రముల వలె మీ సంతానం అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానం కిచ్చిదననియు, వారు నిరంతరము దానికి హక్కుదారులు అవుదరనియు వారితో నీ తోడని ప్రమాణం చేసి చెప్పితివి కదా, అంతటి చెప్పితివా నేను. అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదని చెప్పిన కీడును గురించి సంతాపడి. ఇక్కడ చూసావా ఎంత గొప్ప ప్రార్థన మనం చూడగలము. సో అంత వారు దేవుణ్ణి వాళ్ళు మర్చిపోయి, వాళ్ళు దేవునికి అగేనిస్ట్ గా ఒక దూడని వాళ్ళు ఒక గోల్డెన్ కాప్ చేసి వాళ్ళు దాన్ని పూజ చేస్తుంటే దేవుడు తట్టుకోలేకపోయి మోసేతో నేను వాళ్ళని డిస్ట్రాక్ట్ చేస్తున్నప్పుడు అక్కడ మనం చూస్తాము మోసే ప్రార్థన ఎంతో ఆ ఆ యొక్క దేవుని కోపం చల్లార్చినట్లుగా మనం చూస్తాం. మనం కూడా ఆ ఎవరైనా సరే మనకి మన ఏడల ద్రోహం చేసినప్పుడు, లేకపోతే వేరే ద్రోహం చేసినప్పుడు,
మనము వారిని దేవునికి ప్రార్థన చేయాలి. ప్రభువా వాళ్ళని క్షమించి ప్రభువా వాళ్ళు ఏదో పొరపాటు చేశారు అని చేయాలని. వాళ్ళు వాళ్ళు అటు కాకుండా వాళ్ళు చచ్చిపోవాలి, వాళ్ళు యాక్సిడెంట్ అయిపోయి చనిపోవాలి అనేసి మన ప్రార్థన ఎప్పుడు చేయకూడదు. వాళ్ళు నాకు అన్యాయం చేశారు, వాళ్ళు కావాలి, వాళ్ళు కూడా అలాగే జరగాలి నాకు నేను అనేసి మనం ఎప్పుడు కూడా మన ప్రార్థన ఇతరులకి ఇతరులకు హాని చేసే ప్రార్థన మనం ఎప్పుడు చేయకూడదు. వాళ్ళకి ఇట్నే కావాలా, వాళ్ళు ఇలాగ చేశారు కాబట్టి వాళ్ళకి ఇట్నే కావాలా, లేకపోతే వాళ్ళు ఇలాగా నన్ను తిట్టారు కాబట్టి వాళ్ళు ఇట్నేగానే వాళ్ళు ఇలాగనే కూలిపోవాలా, లేకపోతే వాళ్ళు ఎన్నెన్నో మనం చూడాలి. విలేజ్లో చాలా భయంకరంగా తిట్టుకుని తిడుతూ ఉంటారు, ఏదైనా అరుచుకుంటూ ఉంటారు. సో మనం కూడా బాగా బిలీవ్స్ అయినా కూడా మనం ఒకసారి అంటే ఆ, అటువంటి ప్రార్థన మనం చేయకూడదు. వాళ్ళ మంచి కోసం, వాళ్ళ తప్పు మనకి అన్యాయం చేసినా కూడా వాళ్ళకి మేలు జరగాలని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ సమయంలో ఆయన చూసుకుంటాడు. ఆయన ఆయన సమయంలో ఎవరిని ఎలా శిక్షించాలో ఆయన తెలుసు. ఈ భూమి మీద తప్పు చేసినప్పుడు ప్రతి ఒక్కరు శిక్ష పొందాలి. ఆ, పరలోకంలో శిక్ష పొందాలి, అక్కడ ఎటర్నల్ డెత్. ఇక్కడ ఏమో భూమి మీదనే దేవుడు శిక్షిస్తాడు ఏదో రూపంలో. మనం దేవుడికి వదిలేయాలి. మనం మన మీద తప్పు చేసినా, మన మీద వ్యతిరేకంగా మాట్లాడినా మనం దేవునికి అప్పగించాలి. సో ప్రభువా నీ ప్రజల మీద నీ కోపం ఎందుకు రగులుతున్నది? ఇది ప్రార్థన. మనం చేయగలం ఈ ప్రార్థన. ఆఫ్టర్ ఇజ్రాయెల్ మేడ్ ద గోల్డెన్ యా. సో మనం మనం మన జీవితాల్లో మనము ఇటువంటి నిజమైన ప్రేమ అర్హత లేని వారికి అంటే నిజమైన ప్రేమ అర్హత లేని వారికి ప్రార్థిస్తుందంట. కాబట్టి మనము ఇటువంటి ప్రార్థన మనం చేసినప్పుడు వెన్ అదర్స్ ఫెయిల్, డోంట్ క్రిటిసైజ్, ఇంటర్సీడ్. అంటే ఎవరైనా ఎవరైనా సరే వాళ్ళ జీవితంలో ఫెయిల్ అయినప్పుడు, ఏదైనా వాళ్ళు పొందలేనప్పుడు వాళ్ళని మనం క్రిటిసైజ్ చేయకూడదు. వాళ్ళు తప్పు చేస్తారు కాబట్టి వీళ్ళకి జరిగిందని మనం ఎప్పుడు క్రిటిసైజ్ చేయకూడదు. మనం ఏం చేయాలో ప్రార్థన చేయాలా. వాళ్ళు ఇలా చేశారు కాబట్టి ఇలా జరిగింది. నో, వి షుడ్ నాట్ సే లైక్ దట్. వి షుడ్ నాట్ క్రిటిసైజ్ లైక్ దట్. సో అవర్ ప్రేయర్ షుడ్ బి సేవ్ సమ్ వన్ ఫ్రమ్ గాడ్స్ జడ్జిమెంట్. సో నిజమైన ప్రేమ లో మనం ఉండాలి అది. సో మూడోదిగా మనం చూసినట్లయితే, మూడో ప్రార్థన మనం చూసినట్లయితే ఎక్సోడస్ చాప్టర్ ఎక్సోడస్ చాప్టర్ 33 వర్స్ 15. ఎక్సోడస్ చాప్టర్ 33 వర్స్ 15. మోషే, మ్హూ, నీ సన్నిధి రాని ఎడల మ్హూ. ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకుము. చూసారా? ఇఫ్ యూ నా ప్రెజెన్స్ డస్. ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును. నీవు మాతో వచ్చుట వలననే గదా. అట్లు చేయు అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీదనున్న సమస్త ప్రజలతో నుండి ప్రత్యేకింపబడదుమని ఆయనతో చెప్పాను. యా, ఇక్కడ మనం చూసినట్లయితే, ఇఫ్ యూ ప్రెజెన్స్ డస్ నాట్ గో విత్ అస్, డు నాట్ సెండ్ అస్ అప్ ఫ్రమ్ హియర్. సో ఎంత గొప్ప ప్రార్థన అండి. సో నీ సన్నిధి నీ మాతో రాకపోతే మమ్మల్ని ఇక్కడి నుండి పైకి పంపవద్దు. తోడుకొని పోకు. ఇక్కడ దేవుడు ఆల్రెడీ చెప్పాడు. దేవుడే ప్రామిస్ చేశాడు, ఏంజల్ పంపిస్తాను, లేకపోతే నీకు ఆశీర్వాదం ఉంటుంది అని చెప్పాడు. కానీ ఇక్కడ ఆశీర్వాదం కోసం చోట్ల, దేవుడు పంపించి ఆ ఏంజల్స్ కొన్ని చోట్ల, ప్రభా నీ సన్నిధి నాకు కావాలి, నీ సన్నిధి ఉంటేనే నేను నేను నా జీవితంలో నేను ఏదైనా సాధించగలను, నీ సన్నిధి లేకపోతే నేను ఏది సాధించలేను, నీ సన్నిధి కావాలి ప్రభువా అని. నువ్వు మాతో ఉంటే నేను అద్భుత కార్యాలు మాతో ఉంటే మేము క్షేమం, మాతో లేకపోతే నువ్వు ఎవరు పంపినా మాకు క్షేమం కాదనేసి ప్రార్థన అన్నమాట. ఇది ఎంత గొప్ప ప్రార్థన అండి. సో కాబట్టి మనము ఆ, మన జీవితంలో కూడా మరి ఆ, ఉమ్, అలా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. సో ఇంకోటి చూసినట్టయితే మనము ఆ, నాలుగోది చూసినట్టయితే ఇక్కడ షో మీ యువర్ గ్లోరీ అంటాడు. మోజే దేవునితో షో మీ యువర్ గ్లోరీ లార్డ్ అంటాడు. ఎక్సోడస్ చాప్టర్ 33 వర్స్ 18. అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా ఆయన నా సర్వోత్తమత్వమును నీ ఎదుట కనపరచెదను. యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను. నేను కరుణించిన వారిని కరుణించెదను. ఎవని యందు కనికరపడదునో వాని యందు కనికరపడదనెను. మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూసి బ్రతకడనెను.
మరియు యెహోవా, ఇదిగో, నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలువవలెను. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నన్ను ఉంచి నన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నీవు నా చెయ్యి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వమును చూచెదవు గాని నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పాను. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మోసే ఎంతెంతో ఎంతెంతో ఆ, ప్రయాసపడతాడు. అంటే దేవుని ఎలాగైనా చూడాలి, ఎలాగైనా చూడాలి, ఆతృత, ఆ యొక్క దేవుని యొక్క దేవుని చూడాలి అనే ఆశ ఎంతో ఉంది. కానీ దేవుడు నరుడు దేవుని చూసి బ్రతకలేడు. కాబట్టి నేను నీకు అని అన్ని దేవుడు చెప్తాడు. కానీ అప్పటికి మోసే ఇంకా ప్రాధాయపడతాడు. ఏమంటే, అయితే ప్రభా నీ మహిమనే నాకు చూపించంటాడు. కాబట్టి ఇక్కడ గాడ్ అలౌడ్ మోసెస్ టు సీ హిస్ గుడ్నెస్ అండ్ డిక్లేర్ హిజ్ నేమ్ కదా, మనం చూడగలం. కాబట్టి మనము ఎప్పుడు కూడా మనం డోంట్ జస్ట్ సీక్ గాడ్స్ బ్లెస్సింగ్స్, వి ఆల్సో నీడ్ టు సీక్ గాడ్స్ నేచర్. సో ఎప్పుడు మనం ఆశీర్వాదంలో కాదని కాదు కానీ దేవునితో మనము ఎక్కువగా క్లోజ్ గా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. సో అప్పుడు దేవుడు ఆటోమేటిక్ గా మనకి సీక్ ఈ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ ఈజ్ రైచియస్నెస్, ఆల్ థింగ్స్ షల్ బి యాడెడ్ అంటే అంటాడు కదా దేవుడు. కాబట్టి మనం ఫస్ట్ ఆయన ఆయన ఆ, ఆశీర్వాదాలు కాదు కానీ ఆయనతో మనం క్లోజ్ గా ఉంటే మిగతా అన్ని కూడా ఆయనతో మనం క్లోజ్ గా ఉండి ఆయనతో రిలేషన్షిప్ కలిగి ఉంటే మనకి ప్రార్థన లైఫ్ కలిగి ఉంటే మనకి దేవుడు ఆటోమేటిక్ గా మనకి ఆశీర్వాదాలు దయచేస్తాడు. కాబట్టి కాబట్టి మనము చూసినట్లయితే ఇక్కడ లార్డ్ అంటున్నాడు, లార్డ్ రివీల్ యువర్ సెల్ఫ్ ఇన్ మై లైఫ్ అంటున్నాడు. కాబట్టి ప్రభా నువ్వు నాకు నీ మహిమను చూ ప్రభువా అనేసి అడుగుతున్నాడు అనమాట. కాబట్టి దేవుని గురించి మనం ఎంత ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటే జీవితం గురించి మనం దేవుని గురించి ఎంత ఎక్కువగా తెలుసుకుంటే జీవితం గురించి అంత తక్కువగా భయపడతాం. చాలా మంది ఊరికే భయపడుతుంటారు కదా. ద ద మోర్ యు నో గాడ్, ద లెస్ యు ఫియర్ లైఫ్. సో చాలా వరకు చాలా మంది దేవునితో ఎక్కువగా రిలేషన్షిప్ లేకపోవడం వల్ల వాళ్ళు ఏంటంటే ప్రతి చిన్నదాన్ని భయపడుతుంటారు. అది అక్కడ వాళ్ళకి అది జరిగింది, లేకపోతే అక్కడ వాళ్ళు ఇదే అయిపోయారు, ఇదే నాకు కూడా జరుగుతుందేమో, లేకపోతే వాళ్ళు ఈ మధ్య యాక్సిడెంట్ అయ్యారు, లేకపోతే వాళ్ళకి అది జబ్బు వచ్చింది, లేకపోతే వాళ్ళకి క్యాన్సర్ వచ్చింది, వాళ్ళు ఇలా వెళ్ళిపోయారు. ఈ వరల్డ్ లో చాలా జరుగుతుంటాయి కదా. లేకపోతే వాళ్ళు ఎవరో ఒకరు వచ్చి మర్డర్ చేశారు, నాకు ఇలా జరుగుతుందేమో అని ఎక్కువగా భయపడుతుంది. ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే భయాలు ఎక్కువ వస్తాయి. ఎప్పుడు వస్తాయంటే మనము దేవుని గురించి మన దేవునితో ఎక్కువగా రిలేషన్షిప్ కలిగి ఉండము, ఎక్కువగా ప్రార్థన లైఫ్ ఉండదు మన జీవితంలో. అటువంటి మన జీవితం కలిగి ఉన్నప్పుడు మనకి ఎక్కువగా మనకి భయాలు, స్ట్రెస్, ఉద్యోగం ఏమవుతుందో, రేపు వస్తుందో రోజు ఉద్యోగము, రేపు ఈ రోజు ఫెడరల్ జాబ్స్ అందరిని లే ఆఫ్ చేశారు, లేకపోతే వాళ్ళు గవర్నమెంట్ షట్ డౌన్ అయింది, రేపు నా జీవితం ఏంటి, నా లైఫ్ ఏమిటి, నాకు హెచ్ఓన్ ఉంటుందా పోతుందా, లేకపోతే నన్ను కారు ఎక్కడ పట్టుకుంటే యాక్సిడెంట్ అయితే పట్టుకుంటే నా హెచ్ఓన్ ఉంటుందా లేదా. సో ఇవన్నీ కూడా మనము భయపడుతుంటాం, ఎక్కువగా భయపడుతుంటాం. కానీ దేవునితో దేవుని గురించి మనం ఎక్కువగా రిలేషన్షిప్ కలిగి ఉండి దేవుని ఎక్కువగా తెలుసుకుంటే జీవితం గురించి అంత తక్కువగా భయపడతామంట మనం. సో అది మనం ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఆ ఇంకా చివరిగా ఒక మాట చూసి మనం ప్రార్థన వెళ్ళిపోదాము. ఇక్కడ ఆ మళ్ళీ ఇంకొక మాట ఇక్కడ ఆ, ఆ, మోసే అంటాడు, నెంబర్స్ 11 to 7 ఎక్కువ అది మనకు అవసరం లేదు. ఇక్కడ మోసే ఏమంటా అంటే, లార్డ్ ఐ కెనాట్ క్యారీ ఆల్ దీస్ పీపుల్ మై సెల్ఫ్, ద బర్డెన్ ఈస్ టూ హెవీ ఫర్ మీ. ఇక్కడ ఏమంటే ఇక్కడ మోసే ఒక మిలియన్స్ ఆఫ్ పీపుల్ లీడ్ చేస్తున్నారు. మనం ఇక్కడ ఒక 20 ఫ్యామిలీలు 30 ఫ్యామిలీలు లీడ్ చేయాలంటే తలకాయ నొప్పి. ఆ ఊరికే ఎక్కువ గొడవలు, ఎక్కువ లీడర్షిప్ గొడవలు, లేకపోతే నాకు నాకు ఇది లేదు, నాకు ఇది లేదు, నాకు అది చేయలేదు, నాకు ఇది చేయలేదు, నువ్వు గొప్ప నేను గొప్ప, లేకపోతే నీ నీ ఆ, అంటే మనం చేసే పొజిషన్ లో మనం చేస్తున్నాం సంఘంలో. కానీ అది జలస్ ఇంకొకరికి, నేను అది చేస్తున్నాను, నేను ఎక్కువ చేస్తున్నాను, నేను తక్కువ చేస్తాను, నీకు ఎక్కువ ఇచ్చారు నాకు తక్కువ ఇచ్చారు. ఈ జలస్ వల్ల ఏమవుతుందంటే సంఘాల్లో గొడవలు, సంఘంలో ఏ సంఘంలో అయినా ఇదే గొడవలు ఉంటాయి. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఇండియాకి వెళ్ళండి, లేకపోతే వరల్డ్ ఎక్కడ ఏ సంఘానికి వెళ్ళండి, ఇదే గొడవలు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ కూడా మోసే ఇక్కడ బిలియన్స్ ఆఫ్ పీపుల్ లీడ్ చేస్తున్నాడు. మనం సంఘాన్ని అంత కొద్ది సంఘాన్ని లీడ్ చేయాలంటే మనకి ఆ ఒకరి మీద ఒకరి మీద ఆ, వాళ్ళు వాళ్ళు దాడి చేస్తారు. ఎలా దాడి చేస్తారు అంటే వేరే వాళ్ళతో దాడి చూపిస్తారు, లేకపోతే ప్రార్థనలు చేస్తారు, దాడి చూపిస్తారు. సో రకరకాలుగా మనం చూడొచ్చు ఈ ఈ ఈ యొక్క సంఘాలలో. ఎవరైనా ఒక మాట వినకపోతే
దాని ప్రార్థన చేస్తారు. ఎవరైనా ఏదనంటే దాన్ని వేరే వాళ్ళతో చెప్పిస్తారు. సో ఇవన్నీ కూడా మనకి సంఘాల్లో చూడొచ్చు. కాబట్టి ఇక్కడ మోసెస్ మనం ఇక్కడ మన చిన్న సంఘాలనే ఇటువంటి సంఘాలలో చిన్న చిన్న సంఘాలు ఇటువంటి కూడా, కానీ మోసే ఒక మిలియన్స్ ఆఫ్ పీపుల్ లీడ్ చేస్తున్నాడు. ఈ జనమంతా ఈ జన్మ అంతా వంటగా నాపైనే ఎక్కువగా భారం వేసేసా ప్రభా, నేను తట్టుకోలేకపోతున్నాను, నేనేం చేయాలి ప్రభు అనేసి ఇక్కడ ఆ ఆ, ఇక్కడ మోసే ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తుంటున్నాం. కానీ దేవుడు ఆ మోసే ప్రార్థన విన్నాడు. గాడ్ మరి మోసే కావాల్సిన విజడం ఇచ్చాడు, హెల్ప్ చేశాడు. తర్వాత పార్ట్నర్స్ ఇచ్చాడు. ఎంతమంది ఇచ్చాడు? 70 ఎల్డర్స్ ఇచ్చాడు అతనికి దేవుడు. సో వెన్ మోసెస్ ఫెల్ట్ ఓవర్వెల్మ్ విత్ లీడర్షిప్ ప్రెజర్, God spoke honestly. When Moses spoke honestly with God, and God responded by appointing 70 elders to share the work. చూసారా, మనం ఎప్పుడైతే నమ్మకంగా దేవుని పని నమ్మకంగా చేస్తామో, దేవునికి మనకి ఇప్పుడు మనకి ఇప్పుడు సంఘాన్ని నడిపించడానికి తగిన లీడర్షిప్ లేకపోవచ్చు, కానీ దేవుడు హెల్ప్ చేస్తాడంట. ఎవరైనా వెళ్ళిపోవచ్చు లీడర్షిప్ నుంచి, కానీ దేవుడు హెల్ప్ చేస్తాడంట. మళ్ళా సమకూరుస్తాడంట లీడర్స్ ని, సంఘంలో మళ్ళా సమకూరుస్తాడంట. సో హీ ఈస్ ది హెడ్ ఆఫ్ ద చర్చ్. మనం భయపడే అవసరం లేదు. God felt overwhelmed with leadership pressure. When Moses felt overwhelmed with leadership pressure, God spoke when he spoke honestly with God. So దేవునితో దేవుని ప్రార్థన చేసినప్పుడు గాడ్ రెస్పాండెడ్ హిమ్ బై అపాయింటింగ్ 70 ఎల్డర్స్ టు సే ద వర్క్ అంట. సో ఎంత గొప్ప ఈ వాక్యం ఎంత ఎంకరేజ్ చేస్తుందంటే, కొన్నిసార్లు నిద్ర కూడా ఉండదు నైట్లో, కొన్నిసార్లు నిద్ర కూడా రాదు. సో లీడర్షిప్ లో ఉన్నారు చాలా అందరికీ అదే ప్రాబ్లం ఉండొచ్చు లీడర్షిప్ లో మనకి. సో నిద్ర లేనప్పుడు మనం ఈ దేవుని వాక్యం మనతో మాట్లాడినప్పుడు మనకి ధైర్యం వస్తుంది. చూసారా ఎంతగా దేవుడు 70 ఎల్డర్స్ ఇచ్చాడంట షేర్ ద వర్క్ అంట. ఆయన ఒక్కడే ఒక్కడే ఒంటరిగా నేను ఇంతమందిని ఎలా లీడ్ చేయగలను ప్రభా, అందరూ నా మీద సనుగులు గొనుగులు చేస్తున్నారు, ఇంతమంది మిలియన్స్ ఆఫ్ పీపుల్ని ఎలా లీడ్ చేయగలను అన్నప్పుడు దేవుడు మళ్ళా వాళ్ళకి మోసేకి తోడుగా మళ్ళీ 70 ఎల్డర్స్ దయచేసినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి వెన్ యూ ఫీల్ హెవీ హార్టెడ్ అండ్ డోంట్ కంప్లైన్, జస్ట్ ప్రే. సో ప్రభా నాకు చాలా నా నా హృదయం అంతా చాలా భారంగా ఉంది ప్రభా, నేనేం చేయాలి అని కంప్లైంట్ చేయకుండా, ప్రభా నన్ను ఈ యొక్క నాకు ఓన్లీ ప్రార్థన చేయాలంట. ప్రార్థన చేస్తే దేవుడు హెల్ప్ చేస్తాడంట. గాడ్ విల్ సెండ్ us his help, wisdom and partners to carry the load. So let us spend in prayer with these words. We can pray according to the word of God. సో ప్రార్థన ఒత్తిడిని తొలగించదు, కానీ శక్తిని విడుదల చేస్తుంది. కాబట్టి ప్రార్థన మనకి చాలా అవసరము మన జీవితంలో. ప్రార్థన ప్రేయర్లెస్ మినిస్ట్రీ, పవర్లెస్ మినిస్ట్రీ. సో ప్రార్థన ఒత్తిడిని తొలగించదు, కానీ శక్తిని విడుదల చేస్తుంది. ఈ కొద్ది మాటలతో మనం ప్రార్థనలకు వెళదాం. In the light of the word we have received, let us spend some time in prayer. First, anyone